నమస్కారం. మొన్న నవంబర్ 28వ తేదీన హైదరాబాదులో జరిగిన 'అఖండ 2 తాండవం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్ 'అఖండ 2 మ్యాసివ్ తాండవం' టీజర్ పేరుతో ఒక టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ హైలైట్స్ ఏంటో ముందుగా మనం మాట్లాడుకుందాం. నంబర్ 1 హైలైట్, బాలయ్య బాబు అక్కడ చుట్టూ ఉన్నటువంటి జన సమూహాన్ని ఉద్దేశించి ఒక డైలాగ్ ఇంగ్లీష్‌లో చెప్తాడు. అదేంటంటే, వేర్ దెర్ ఈజ్ ఎ బ్యాడ్ ప్యారలల్లీ దెర్ ఈజ్ ఎ గాడ్, బీ బ్రేవ్. వేర్ దెర్ ఈజ్ ఎ బ్యాడ్ ప్యారలల్లీ దెర్ ఈజ్ ఎ గాడ్, బీ బ్రేవ్. ఎక్కడైతే చెడు సైతాను ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దానికి సమాంతరంగా భగవంతుడు ఉండే తీరుతాడు, ధైర్యం వహించండి అని దాని అర్థం. ఇక రెండవ హైలైట్ ఏంటంటే, టీజర్లో బాలయ్య బాబు ఇది చైనా వాళ్ళను ఉద్దేశించి చెప్పే డైలాగ్. చైనా వాళ్ళు సాధారణంగా తొండల్ని, బల్లుల్ని, బొద్దింకల్ని, తేళ్లను, పాముల్ని తింటూ ఉంటారు. వాళ్ళను ఉద్దేశించి బాలయ్య బాబు చెప్పే డైలాగ్ ఏంటంటే, కొండల్లో తొండల్ని పట్టుకొని తిని బ్రతికే మీరెక్కడా, ప్రతి కొండను పుణ్యక్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా. కొండల్లో తొండల్ని పట్టుకుని తిరిగి బ్రతికే మీరెక్కడా, ఆ కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేమెక్కడా. అదిరిందండి డైలాగు. తిరుమల కొండ, శ్రీశైలం కొండ, అరుణాచలం కొండ, ఈ యాదాద్రి, ఇలా ఏంటంటే మన పుణ్యక్షేత్రాలన్నీ కొండల మీదే ఉన్నాయి. ప్రతి కొండను పుణ్యక్షేత్రంగా చేసుకున్న ఘనత మనది. అందువల్లే బాలయ్య బాబు నోట ఆ మాట అద్భుతంగా పలికింది. ఇది సూపర్ డైలాగ్. ఇక మూడవ హైలైట్ ఏంటంటే, ఇదొక ఫైట్ సీక్వెన్స్. బాలయ్య బాబు త్రిశూలాన్ని ఇలా పెట్టి త్రిశూలాన్ని కొడతాడు ఇలా. ఆ త్రిశూలం వెళ్ళి విలన్కు తగిలి ఆ విలన్ ఎదురుగా ఉన్న గోడకు వెళ్ళి అలా అతుక్కుపోతాడు. ఏం ఫైట్ కంపోజింగ్ అండి ఇది. సూపర్, అదిరిపోయింది అంతే. ఇక నాలుగవ హైలైట్ ఏంటంటే, బాలయ్య బాబు త్రిశూలాన్ని ఇలా వెనక్కు విసురుతాడు. అది వెళ్ళి అక్కడ ఉన్న బండరాయిని తగులుకొని బంతిలాగా విసురుగా ముందుకు దూసుకొచ్చి బాలయ్య బాబు మీదకొస్తున్నటువంటి రౌడీ గుండెల్లో దిగబడిపోతుంది. ఏం ఫైట్ కంపోజింగ్ అండి ఇది. ఈ థాట్ వాళ్ళకు ఎలా వచ్చిందో నాకైతే అంతు చిక్కకుంది. ఏమైనా ఫైట్ కంపోజింగా ఇది. హ్యాట్స్ ఆఫ్. ఇక ఐదవ హైలైట్ ఏంటంటే, బాలయ్య బాబు గదను పట్టుకొని కోడితే ఒక్క దెబ్బకే 6 మంది రౌడీలు వెళ్ళి అల్లంత దూరంలో ఇంటిపైకి ఎక్కడానికి నిర్మించినటువంటి ఒక మెట్ల నిర్మాణం మొత్తం కూలబడిపోయేటట్టుగా అక్కడ వెళ్ళి పడిపోతారు. ఆ సమయంలో బాలయ్య బాబు గదను పట్టుకొని ఇలా ఉంటే మనకు ఆయన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వలె అగుపిస్తారు. విచిత్రం ఏంటంటే, అదే సమయానికి ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అదేంటంటే, బాలయ్య బాబు వెనకాల ఉన్నటువంటి ఆకాశంలో నిజంగా ఆంజనేయ స్వామి, ఆ బ్యాక్డ్రాప్లో నిజంగా ఆంజనేయ స్వామి ఆవిష్కృతమవుతాడు. అరే, పైన ఆకాశంలో ఆంజనేయ స్వామి, కింద భూమి మీద ఆంజనేయ స్వామి వలె అగుపిస్తున్న బాలయ్య బాబు. ఒకే సమయంలో ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ఆంజనేయ స్వాములు కనిపించేసరికి నాకైతే రియల్లీ గూస్ బంప్స్.
శరీరం అంతా రోమాంచితమైపోయింది. గగుర్పాటు గగుర్పాటుకు లోనైన, సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయినా, ఇదెక్కడి సీన్ రా బాబు అని నాకు అనిపించింది. ఇవండి హైలైట్స్.